కేజీఎఫ్ లాంటి సంచలన విజయం తర్వాత యష్ ఎలాంటి సినిమా చేస్తాడా అని యావత్ ప్రపంచం వెయిట్ చేసింది. అలా అని కేజీఎఫ్ మోజులో యష్ ఎలా పడితే అలా సినిమాలు చేయలేదు. ఈ విషయంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. లేట్ అయినా కూడా తమ అభిమాన హీరో కేజీఎఫ్ కు మించిన సినిమాతో వస్తాడని బలంగా నమ్మారు. అందుకు తగ్గట్టే యష్ కూడా సాలిడ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. టాక్సిక్ అంటూ టైటిల్ తోనే ఓ రేంజ్ హైప్ ఎక్కించాడు. కానీ మలయాళీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కు ఛాన్స్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పాన్ ఇండియా స్టార్డమ్ ఉన్న యష్ను గీతు హ్యాండిల్ చేయగలదా అనే సందేహాలు వెలువడ్డాయి. కానీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత టాక్సిక్ అంచనాలు తారుమారయ్యాయి. ఓ లేడీ డైరెక్టర్ ఈ రేంజ్ కంటెంట్తో బోల్డ్ అటెంప్ట్ చేస్తుందా అని అంతా షాక్ అయ్యారు. అయితే అదే సమయంలో టాక్సిక్ డిలే అవ్వడం ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేస్తూ వచ్చింది. దానికి తోడు రీషూటింగ్, హీరో డైరెక్టర్ మధ్య క్రియేట్ డిఫరెన్సెస్ అనే వార్తలు ఫ్యాన్స్ను కాస్త టెన్షన్ పెట్టేలా చేశాయి. కానీ టాక్సిక్ ప్రమోషనల్ కంటెంట్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ మాత్రం అంచనాలను పెంచుకుంటూ వచ్చాయి. ప్రమోషన్స్తో పాటు హీరోయిన్స్ గ్లామర్ ట్రీట్ హైప్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాయి. ఫైనల్గా పలు వాయిదాల తర్వాత 2026 ఆగస్టు 26న భారీ అంచనాల మధ్య రిలీజ్కి ముందే 70 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్తో థియేటర్స్లోకి వచ్చింది టాక్సిక్. కానీ మొదటి ఆట నుంచే ఈ సినిమాకు సీన్ రివర్స్ అయిపోయింది. అసలు యష్ ఇలాంటి సినిమా ఎందుకు చేశాడా అని ఆయన అభిమానులు కూడా డిసప్పాయింట్ అవుతున్నారంటే టాక్సిక్ టాక్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా కేజీఎఫ్కు మించి సినిమా చేయాలనుకున్న యష్కు టాక్సిక్ బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి.